ఎలా ఉందిరా? బాగుంది, బట్ నాకు నచ్చలేదు. ఏ బాగుంది నచ్చలేదా? అదేరా, బాగుంది బట్ నాకు నచ్చలేదు. నేను చూడొచ్చా? నీకు ఎలా ఉన్నా నచ్చుద్ది కదరా, నువ్వు చూడొచ్చు. సర్లే కానీ నీకెందుకు నచ్చలేదు మూవీలో మొత్తం విలనే ఫూల్ అవుతున్నాడు రా, అండ్ విలనే కొట్టించుకుంటున్నాడు, లాస్ట్కి విలనే చచ్చిపోయాడు. అండ్ హీరోయిన్ కూడా హీరోయిన్ లవ్ చేస్తుందిరా, అందుకే నచ్చలేదు నాకు మూవీ. రేయ్, అన్ని మూవీస్ అలాగే దొప్పించుకుంటారు కదరా, అన్ని మూవీస్ అలాగే ఉండవు, నువ్వు చూసే మూవీస్ అలా ఉంటాయిలే. ఈ మధ్య రిలీజ్ అయిన మూవీస్లో నీకు నచ్చిన మూవీ పేరు చెప్పు. సంక్రాంతికి పోతున్నాం. ఏంటి? నాకు నచ్చిందిరా, క్రింజ్రా. సరే, మీ పేరెంట్స్ నచ్చింది ఆ మూవీ? అందరి పేరెంట్స్కి నచ్చింది. మరి వాళ్ళు చూసినంత లైఫ్ నువ్వు చూసావా? వాళ్ళు చూసిన మూవీస్ నువ్వు చూసావా? వాళ్ళకే నచ్చిందంటే అర్థం చేసుకో మరి మూవీ ఎంత డిఫరెంటో. రే, జనరేషన్ గ్యాప్ రా అది. ఏంట్రా జనరేషన్ గ్యాప్? అప్పట్లో శివ పెద్ద హిట్, అప్పట్లో శంకరాభరణం ఇండస్ట్రీ హిట్, మరి అవన్నీ డిఫరెంట్ మూవీసే కదా, ఎలా హిట్ చేశారు? ఇంకా మనమే చాలా మంచి మంచి మూవీస్ని ఫ్లాప్ చేసాం. కామెడీ చేయకండి సార్, సీరియస్గా మాట్లాడుతున్నా. ఏంట్రా నువ్వు చెప్పేది? చూసావా, ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు. ఇదేరా ఈ జనరేషన్లో ఉన్న మైనస్. ఇక్కడ చాలామందికి ఓన్ టేస్ట్ లేదు, ఓన్ ఒపీనియన్ లేదు. పక్కనోడు ఏం చెప్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఆడేం చెప్తే ఈ ఒపీనియన్ అది మారిపోద్ది అనమాట.